హలో గాయ్స్, ఇప్పుడైతే మనం గోల్డ్ సూక్ అయితే వెళ్తున్నాం. ఇక్కడ ఏ మోడల్స్ ఉన్నాయో ఎలా ఉన్నాయో నేను మీకు చెప్తూ ఉంటాను. బాయ్. నాకు మంచి గోల్డ్ సెట్ అయ్యేలా చూడండి. బాయ్. ఇవాళ మార్నింగ్ నుంచి అస్సలు ఖాళీ లేదు, అస్సలు ఖాళీ లేదనమాట. ఇవాళ మార్నింగ్ నుంచి ఫైనల్లీ గోల్డ్ సూట్కి అయితే వచ్చేసాం మనం. సో ఇంకిక్కడ ఉంటాయి ఫ్రెండ్స్, ఘోరంగా ఉంటాయి. సో చూద్దాము గోల్డ్ సూక్. ఫైనలీ గోల్డ్ సూక్ అయితే మనం ఎంటర్ అయిపోయాము అనమాట. చాలా స్టార్ట్ అయిపోయాయి మనకి ఇక్కడ గోల్డ్ ఐటమ్స్ మొత్తం. ఓవరాల్ బాడీ మొత్తం వేసుకునే గోల్డ్ కూడా ఈవెన్ ఉంటుంది. లాస్ట్ ఇయర్ ప్రీవియస్ వీడియోలో కూడా నేను గోల్డ్ సూక్ కోసం పెట్టాను. సో గోల్డ్ సూక్ 4లో మేము తీసుకున్నాం అనమాట. ఇక్కడ గేట్స్ ఉంటాయి, గేట్ నెంబర్ 1, 2, 3, 4 అలాగా. సో మేము 4లో తీసుకున్నాం అనమాట. నిజంగా చెప్తున్నా, సూపర్ మోడల్స్ అంటే సూపర్ మోడల్స్ అనమాట. ఇవి వాడరా అనేది సెకండరీ, బట్ అలా తయారు చేయడం కూడా ఎక్సలెంట్ అబ్బా. కాకపోతే ప్రతిదీ ఈవెన్ వాళ్ళు వేసుకున్న మాస్క్, దట్టు క్రొకడైల్ ఉంటుంది కదా, ఆ షేప్లో చైన్స్ అయితే ఎన్ని ఉన్నాయో. నెక్స్ట్ టోటైజ్ షేప్స్లో మరి వాడరా కూడా తెలియదు నాకు, బట్ ఆ మోడల్స్లో కూడా ఉన్నాయి. చాలామంది విజిటర్స్ ఉంటారు కదా చూడడానికి వచ్చే టూరిస్టులు. సో వాళ్ళు గైడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట. ఇక్కడ అంటే సో వేసుకుంటారు, సో ఇక్కడ కల్చర్ ఇలా ఉంటుంది అన్నీ కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తున్నారనమాట. చాలా బాగుంది, ఒకసారి మీరు కూడా చూడండి. ఇక్కడైతే లాస్ట్ ఇయర్ మేము జాయిల్కాస్లో తీసుకున్నాం అనమాట. సో ఈ ఇయర్ అయితే నేను లాంగ్ చైన్ కోసం అయితే వెళ్ళాను అనమాట. సూత్రాలకు ఉంటుంది కదా మంగళసూత్రం వేసుకునే తాడు, సో పుస్తల తాడు తీసుకుందాం అనుకున్నాము. అయితే దానికోసం వెతుకుతున్నాం. నా మెల్ల ఉండేది చాలా సన్నంగా ఉంది, నాకు అంత సెట్ అవ్వట్లేదని కొద్దిగా పెద్దది తీసుకుందామని చెప్పేసి వెళ్ళామన్నమాట. చూసారా గోల్డ్ షూ ఎలా ఉందో. సో సెట్ అవ్వట్లేదని వెతికే టైంకి మేము మలబార్కి వెళ్ళాం. ఫస్ట్ మేము వెళ్ళే షాపు ఎట్ సైడ్ ఏ గేట్ అనేది మాకు అంత ఐడియా లేదు. దట్టు తిరుగుతున్న కొద్దీ మాకు అర్థమైపోయింది కొన్ని మోడల్స్ అయితే లాస్ట్ ఇయర్ నుంచి అవే మోడల్స్ అక్కడే ఉన్నాయి. సో అయితే మాకు అక్కడ తెలిసిందనమాట. ఓకే లాస్ట్ ఇయర్ మలబార్లో కూడా వెళ్ళాము కదా అని. ఫస్ట్ మాకేంటంటే మార్నింగ్ జుబేరా బీచ్కి వెళ్ళాము, ఈవినింగ్ గోల్డ్ సూక్కి వెళ్ళాము. లాస్ట్ ఇయర్ అంటే ఒక రోజంతా మేము గోల్డ్ సూక్లోనే ఉన్నాం అనమాట. ఈసారి గోల్డ్ సూక్ మేము అంత టైం స్పెండ్ చేయాలనుకోలేదు. ఎంత టైం పట్టిందో, మార్నింగ్ ఎప్పుడు వెళ్తే ఈవినింగ్ వాళ్ళు కట్టేసే టైం తీసుకున్నాము. అంత టైం మేము గోల్డ్ సూక్లో టైం స్పెండ్ చేసాము. 11 to 9 వరకున. చాలా ఘోరంగా ఇది అలా కాదు, ఇలా 1 అవర్లో మొత్తం అయిపోయింది అనమాట. దట్టు క్లోజింగ్ అవర్ కూడా దగ్గర పడిపోయింది. మేముండే లాస్ట్ టైం అయితే భుజ్మాల్లో ఉన్నాము, ఈసారి గోల్డ్ సూక్ దగ్గరున్న ఏరియాలో ఉన్నాం అనమాట. అల్ ద ఫాల్ సంథింగ్ ఏదో నేమ్ గుర్తురావట్లేదు. సో ఆ ప్లేస్లో ఉండడం వల్ల మా గోల్డ్ సూక్ ఓన్లీ 10 minutes క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళిపోయాము అనమాట. సో ఇక్కడ వాళ్ళందరూ కూడా మంచిగా ఫొటోస్ తీసుకున్నారు. ఇవి లాస్ట్ ఇయర్ నేను చూసినవి. మరి ఎవరు కొంటారో కూడా తెలీదు, బట్ చూడ్డానికైతే 2 కళ్ళు సరిపోవు. మోడల్స్ ఇవి కూడా రావడం, అక్కడ ఒక మంచి ఫొటోస్ తీసుకోవడం. లాస్ట్ ఇయర్ గణేశ్యం చిన్నోడు అనమాట మేము వెళ్ళినప్పుడు లాస్ట్ టైము. సో ఈసారి పెద్దోడు అయ్యాడు కదా, అమ్మ చూడమ్మా ఎలా ఉన్నాయో చూడమ్మా అని అరుపులు. దట్టు నేను ఇంకా తిరగను. మా వారి బ్యాగ్ ఎందుకు తెస్తారంటే గోల్డ్ తీసుకునేది అలా క్యారీ చేయడం కరెక్ట్ కాదు. దుబాయ్లో కూడా ఇన్నల్లా కాకుండా ఆఫ్రికన్స్ వాళ్ళు కొద్దిగా నైట్ టైము గన్ ఆటి చూపించి అమౌంట్ అడిగి చైన్స్ అడుగుతున్నారు. రాబరీ జరుగుతుందని చెప్పేసి మా వాళ్ళ ఫ్రెండ్ కూడా చెప్పారనమాట. ఇక్కడైతే మలబార్లో మేము గోల్డ్ చైన్స్ అయితే చూసాము. నాకు అంత అనిపించలేదు. ఇప్పుడు సైడ్ లాకెట్ అనేది ప్రతి దగ్గర ఉన్నాయి, పూసల టైపు. సో నాకు అది అంత నచ్చలేదు. కొద్ది న్యూసెన్స్ అనిపిస్తే కొద్దిగా ఇగ్నోర్ చేయండి. సో ఇక్కడ ఏంటని చూస్తున్నారా, అక్కడ చూడండి వడ్డానాలు. ఒక రోల్డ్ గోల్డ్ షాప్లో ఎలా అయితే ఎలాడదీస్తారో అలా ఎలాడదీసి వదిలేశారనమాట. మంచి ఫన్ అనిపించింది అలా వేస్తున్నప్పుడు.
సో ఇక్కడైతే మొత్తం మేము విజిట్ అయితే చేస్తున్నామన్నమాట. ఇంకా ఫైనల్‌గా మనం ఇలా చూస్తే అవ్వదు, వెళ్ళిపోవాలి అని చెప్పేసి మేమైతే ముందు గోల్సుక్ అయితే వెళ్ళిపోయామన్నమాట. మేము ఎప్పుడు వెళ్ళే ప్లేసు జోయలుకాస్ అనమాట. ఖమ్మం అబ్బాయి చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు. మీరు ఎవరైనా నియర్ బై ఉండేవాళ్ళైతే జోయలుకాస్‌కి వెళ్ళండి. ఆ అబ్బాయి చాలా బాగా మనకి దగ్గరుండి మాట్లాడి తగ్గిస్తారనమాట. దట్టు రిసీవింగ్ కూడా చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేస్తే కనుక దుబాయ్లో ఉండేవాళ్ళు వెళ్ళండి. ఉండేవాళ్ళైతే కంపల్సరీగా వెళ్ళండి. వెళ్తూ ఉన్నప్పుడు మీకు కూడా తెలుస్తుంది ఇక్కడ ఏంటి ఎలా ఉన్నదనేది. గోల్సుక్ అనేది టూరిస్ట్ టైంలో కూడా ఒక హాఫ్ డే అయినా పెట్టుకుంటారు. ఎందుకంటే ఇక్కడ ట్రెడిషనల్ గోల్డ్ ఎలా అయితే ఉంటుందో మనం కూడా చూడొచ్చు, దట్టు ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పేసి ఎక్కువ స్పైసెస్ బాగుంటాయండి. చాలా ఎక్కువ స్పైసెస్ అమ్ముతూ ఉంటారు. కాకపోతే మనంత స్పైసీ అయితే ఉండవు. ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది అంటే ఇక్కడ చాలా వరకు ఈవెన్ బట్టల షాప్లో పిలుస్తారు కదా, రండి 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 అని అలా పిలుస్తారనమాట. ఈ షాప్ చెప్పాలంటే అస్సలు ఖాళీ లేదు. 0 మేకింగ్ ఛార్జు, 0% నో, ఇలాంటి తరుగు మజు ఏమీ ఉండవు. ఓన్లీ గోల్డ్ రేట్ కడితే చాలు అని చెప్పేసి పెడతారు. సో ఫైనల్లీ అదే జోయలుకాస్ అయితే వస్తాను. ఫస్ట్ అయితే చాలా పెద్ద నేను వేసుకునేది లావ్ అంటే ఇది దానికన్నా లావ్ అనమాట. నేనైతే ఇదొక్కటి చూశాను. మేము మొత్తం 3 టైప్స్ చూసామన్నమాట. అది నేను ఇంకా చూసాను తప్ప వేసుకోలేదు. సో నేను తీసుకునేది ఈ మోడల్, ఈ తాడు అయితే తీసుకున్నాను అనమాట. ఈ తాడు తీసుకున్నాను. నేను ఎట్టుకునే బుట్టలు ఏంటబ్బా 2 తులాస్ అనుకుంటాను. 2 తులాస్ బుట్టలు చూసాము. మాకు అంత అనిపించలేదు. సో నేను వేసుకునే తాడైతే ఫైనల్గా మేమైతే తీసుకున్నాము. నెక్స్ట్ బ్యాంగిల్స్ కూడా ట్రై చేశాను. సో బ్యాంగిల్స్ తీసుకుందామని చెప్పేసి బ్యాంగిల్స్ అయితే అన్సడన్ ప్లాన్ అండి. కాకపోతే నేను వెళ్ళిన రోజైతే మా అత్తయ్యకి ఇయర్ రింగ్స్, బాబుకి ఒక రింగు, ఈ తాడు మాత్రమే తీసుకున్నాను. మళ్ళీ నెక్స్ట్ డే ఫ్లైట్కి ఒక పక్క టైం అయిపోతుంది. మా వారు వచ్చావు కదా కంపల్సరీ గాజులు తీసుకో అని చెప్పేసి అన్నారని నాకైతే గాజులు అయితే ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే నేను ఆల్రెడీ చైన్ కూడా తీసుకున్నాను కదా అని అప్పుడు ఈ గాజులు తీసుకున్నాము. చూపిస్తాను. నేను చెప్పా కదా ఖమ్మం అబ్బాయి అని. ఈ అబ్బాయి మాకు ఆ రోజు అంతా కలిపి 1 అవర్లో ఎంత బేగా అయిపోయిందంటే అంత బేగా అయిపోయింది మేము వెళ్ళిన పని. సో తను మాకు మొత్తం అన్నీ అరేంజ్ చేసి పెట్టేశాడు అనమాట. మాకు కూడా పని చాలా ఈజీ అయిపోయింది. దట్టు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇలా వెళ్ళినట్టునే దొరికిందని. లాస్ట్ ఇయర్ హారానికి ఫుల్ కన్ఫ్యూజన్లో ఉన్నాం మేము. ఏది తీసుకోలో తెలియదు. 10 సార్లు అంటే ఫస్ట్ టైం వల్ల తిరుగుతూనే ఉన్నాం. ఈసారి అలా అనుకోలేదు. ఎక్కువ తిరగకూడదు, స్ట్రెస్ తీసుకోకూడదు. ఎందుకంటే నెక్స్ట్ డే ఫ్లైటు, పీస్ఫుల్గా ఉండాలని ఫిక్స్ అయిపోయాము. బీచ్ నుంచి వచ్చాము. ఒక 1 అవర్ రెస్ట్ తీసుకున్నాము. గబగబా రెడీ అయిపోయాము. రెడీ అయిపోయి క్యాబ్ చూసుకొని మేమైతే వెళ్ళిపోయామన్నమాట గోల్సుక్కి. సో ఇక్కడ అయిపోయిన వెంటనే మాకు దట్టు నైట్ అయిపోయి క్యాబ్లు కూడా బుక్ అవ్వలేదు. బాబాయ్ ఎన్ని క్యాబ్లు ట్రై చేసినా రిటర్న్ వెళ్ళినప్పుడు బుక్ అవ్వలేదన్నమాట. తిని ఇవన్నీ అయిపోయాక కొద్దిగా సైన్స్ కూడా పెట్టాలంటే సైన్స్ కూడా పెట్టేశారు. నిజంగా నేను చాలా హ్యాపీ. నేను బయటికి అలా ఉన్నాను కానీ లోపల మంచిగా బటర్ఫ్లైస్, టెన్షన్ అన్నీ వచ్చేవి. నేను వేసుకున్న తాడు అప్పుడు 2.5 సంథింగ్ ఎంతో అనమాట. చాలా సన్నంగా ఉండేది. సో ఇప్పుడు నేను సో ఇదైతే మేము తీసుకోగలే. మా వారేమో అప్పుడే మేము బ్యాంగిల్స్ తట్టు షాప్ కట్టే టైము మాకు చూసుకోవడానికి అంత టైం లేదు. నెక్స్ట్ నాకైతే చాలే మొత్తం అప్పటికే నాకు దగ్గర 60 గ్రామ్స్ వరకు అయిపోయిందనమాట. ఆ ఇయర్ రింగ్స్కి అండ్ రింగ్ ఇవి 62 సంథింగ్ 64 వరకు అయిపోయాయి అనమాట. 64 గ్రామ్స్ వరకు మేము తీసేసుకున్నాము. ఇంకెందుకులే నాకు బ్యాంగిల్స్ వద్దని చెప్పి నేను ఫిక్స్ అయిపోయాను. 64 కాదు, అది
3 ఇదొక 4 దగ్గర 60 గ్రామ్స్ అనమాట. అబ్బా! ఇంకెందుకులే అని చెప్పన్నా మా వారు ఊరుకోలేదు. నెక్స్ట్ డే అప్పుడు తెగించి కొనుక్కోవడం వల్ల ఇప్పుడు గోల్డ్ రేట్ చాలా రేట్ పెరిగిపోయింది. లిటరల్లీ మేమైతే చాలా షాక్‌లో ఉన్నాం ఇప్పుడు. అప్పుడు గాని తీసుకోకపోతే నేను ఫస్ట్ టైం వెళ్ళినప్పటికి కొద్దిగా పెరిగింది. ఫస్ట్ టైము నేను 6 తులాస్ తీసుకునేది. ఇప్పుడు నాకు 4 తులాస్ వచ్చిందనమాట. అలాగా పెరిగిపోయిందనమాట గోల్డ్ రేటు. అంత ఎక్కువ అనిపించింది. సో ఇక్కడ గోల్డ్ అంతా అయిపోగానే నెక్స్ట్ మన ఫేవరెట్స్ దుబాయ్ అంటే చాక్లెట్స్, చాక్లెట్స్ అంటే దుబాయ్. సో ఇక్కడైతే అన్ని రకాల చాక్లెట్స్ అయితే మేము చూస్తున్నాము, వచ్చామన్నమాట. మంచిగా నట్స్, చాక్లెట్స్ అన్నీ తీసుకున్నాను. నాకు కూడా ఫ్యామిలీ చాలా పెద్దది, అది మీ అందరికీ తెలిసిందే. అత్తయ్య సైడు, మావయ్య సైడు, డాడీ సైడు, మమ్మీ సైడు, అందరి సైడు ఫ్యామిలీ అయితే చాలా పెద్దది. ఇక్కడైతే నేను చాక్లెట్స్ అన్నీ చూస్తున్నాను. మొత్తం అంతా ఎక్స్ప్లోర్ చేస్తూ నాకు ఏటి అవసరం అనేవి నేను మొత్తం అన్నీ తీసుకుంటున్నాను అనమాట. కొన్ని డేట్స్ చాక్లెట్స్, డ్రై ఫ్రూట్స్, నెక్స్ట్ ఏమో పీనట్స్ చాక్లెట్స్, చాలా డిఫరెంట్ చాక్లెట్స్ అన్నీ ఉన్నాయన్నమాట. అన్నీ హాఫ్ కేజీ, కేజీ అన్నీ చూసుకొని తీసుకున్నాను అనమాట. ఈ బరువు ఆ బరువు తీసుకున్నాక క్యాబ్లు అయితే బుక్ అవ్వలేదండి. దట్టు ఏంటంటే మనకు ఒక తెలుగు వాళ్ళు అనేవారు, నేను ఎక్కడికైనా వాళ్ళు ఉంటారు, వాళ్ళ ఫ్యామిలీ అలా దిగారనమాట. అప్పుడే వీళ్ళు గోల్స్ దగ్గరలో వాళ్ళ హౌస్ అనమాట. వాళ్ళు నెగిటివ్ ఎక్కడ అనమాట. అయితే వాళ్ళు అన్నారు, ఈ క్యాబ్లో మీరు వెళ్ళిపోండి, మేము వీళ్ళతో మాట్లాడతాము, మీకు ఒక బాబు కూడా ఉన్నాడు కదా, మీరు ఈ టైంలో ఇక్కడ ఉండడం మంచిది కాదు అని చెప్పేసి అప్పటికే పోలీసులు ఘోరంగా తిరుగుతున్నారు. గోల్డ్ చూస్తే బ్యాగ్లో ఉంది, టెన్షన్గా అనిపిస్తే అప్పుడు వాళ్ళేమో మాట్లాడి పంపించారు. లిటరల్లీ థ్యాంక్ గాడ్, చాలా హ్యాపీ ఫీల్ అయ్యి వెళ్ళిపోయామన్నమాట. మీరు మంచిగా ఈ వీడియోకి మంచి సపోర్ట్ ఇస్తారని చాలా హోప్ఫుల్లీ నేను బాగా నమ్ముతున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలా మంచి వీడియోస్తో నేను వస్తూ ఉంటాను. కొద్దిగా మోటివేషన్ ఇస్తే చాలు, మంచి వీడియోస్తో వస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు నేను మళ్ళీ వేసుకునే తాడు చూసారా, చాలా చిన్న సన్నంగా ఉంటుంది అనమాట. ఇప్పుడు నేను వేసుకునేది అయితే చాలా పెద్ద తాడు. ఆల్రెడీ ఇప్పుడు నా వీడియోస్లో మీరు చూసే ఉంటారు. నేను చాలా లాంగ్ అయిపోయిందండి నేను వీడియోస్. ఇప్పటి నుంచి ఎప్పుడు తీసిన వీడియోస్ అప్పుడే పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ వీడియో అయిపోయిన వెంటనే మా వారు కూడా హాలిడేస్కి వస్తారు. మీకు ఒక బిగ్ థింగ్ చెప్పాలా, మేము ఒక మంచి ట్రిప్కి వెళ్ళొచ్చాము. ఇన్స్టాలో అయితే పోస్ట్ చేశాను, నేను ఎక్కడికి వెళ్ళానో ఇన్స్టాలో తెలిసే ఉంటుంది. సో యూట్యూబ్లో నేను పోస్ట్ చేయలేవు. నా ఇన్స్టా ఐడియాస్ వచ్చేసి రాజు పుష్ప అని ఉంటుంది. యూట్యూబ్ ఐడి వచ్చేసి పుష్పరాజ్ 0818 అని ఉంటుంది. సో యూట్యూబ్ కన్నా ముందు చూడాల్సిన వీడియోలు ఉన్నాయండి, ఇన్స్టాగ్రామ్లో మీరు చూడొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. నేను ఇంకా అక్కడక్కడ ఎలాంటి మోడల్స్ అయితే ట్రై చేశాను అనేవి కూడా నేను వీడియోస్ అయితే పెట్టాను అనమాట. సారీ, ఫొటోస్ లాస్ట్లో అయితే పెట్టాను నేను ఏ మోడల్స్ ట్రై చేశాను అనేవి. దట్టు నేను పీస్ఫుల్గా మోడల్స్ కూడా ట్రై చేయడానికి నాకు టైం లేదు. మా వారేమో బేగా స్పీడ్గా చూడు, బాబు ఇబ్బంది పడుతున్నాడు. దట్టు మేము ఫస్ట్ మార్నింగ్ ఫుల్ టైర్డ్ అయిపోయామండి. ఆ జుబేరులో ఉన్న ఎండ అయితే చాలా ఘోరంగా ఉంది. ఆ ఎండకే మేము చాలా సిక్ అయిపోయాము. సో ఫైనల్లీ మేమైతే రూమ్ దగ్గరకు వచ్చేసాము. ఈ రూమ్ మరకపోలలో ఇక్కడ మేము ఉండే ప్లేస్లో మొత్తం పబ్సే కదా. ఇప్పుడు వెళ్తున్నారు కదా నా ముందు వైట్ అండ్ రెడ్ ఫ్రాక్స్ వాళ్ళు వేసుకున్న వాళ్ళందరూ పబ్లో డాన్సర్స్ అనమాట. మేము ఉండే హోటల్లో ఎన్ని పబ్స్ ఉన్నాయంటే, దట్టు హోటల్ అంబియన్స్, రిసీవింగ్ చాలా బాగుంది. మేము ఎన్నిసార్లైనా అస్సలు బయటికి వెళ్ళినప్పుడు విసిగిపోకుండా అతను గిఫ్ట్ తీస్తూనే ఉన్నారు. కొన్ని 3 గేట్స్ ఉంటాయి. సెన్సార్స్ ఉన్నా సరే, ఆయన వద్దు అన్నా సరే, ఓకే మ్యామ్, ఇట్స్ మై ప్లెజర్, ఇట్స్ మై డ్యూటీ అనేవారు. అంటే మనకు కూడా బయటికి వెళ్తూ వస్తున్నాం, ఎందుకో నాకు అంత కంఫర్ట్ లేరు. ఎంజాయ్ చేసే వాళ్ళు చేస్తారు, నాకు అంత కంఫర్ట్ లేదనమాట అన్నిసార్లు ఆయన డోర్ తీయడం వల్ల. సో రూమ్కి రాగలే డ్రెస్ చేంజ్ చేసుకొని కొద్దిగా మైండ్ పీస్ఫుల్గా, నేను గోల్డ్ కూడా నేను చూడలేదండి, మొత్తం పక్కన పెట్టి వాడిపోయాడు, టైర్డ్ అయిపోయాడు. చాలా బాగా కుదిరింది, బాగా మాట్లాడారు, చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. జాయిల్ కాస్లో తీసుకున్నాను, సూపర్ అంటే సూపర్ అండి. మా గనాకి, మా అత్తయ్యకి, నాకు కూడా తీసుకున్నాము. మేబీ రేపు ఏదైనా. సో ఇక్కడ ఏంటంటే మనకి ఏమైనా స్టాఫ్ వాళ్ళు వచ్చినప్పుడు మనం స్లీపింగ్ మోడ్ నొక్కేసాం అనుకోండి, వాళ్ళు మనల్ని అస్సలు ఇంకా మన చుట్టుపక్కల కూడా డిస్టర్బ్ చేయరు అనమాట. రెడ్ కలర్ అంటే స్లీపింగ్ మోడ్ అనమాట.
కిందన ఉన్నామంటే వాళ్ళు ఎప్పుడైనా మనల్ని అప్రోచ్ అవ్వచ్చు మనకి ఏమైనా ఇదైనప్పుడు. ఇవి చూసారు కదా, ఇవి నేను చూసుకునే ట్రై చేసినవన్నీ ఫైనల్లీ ఇవైతే నా చేతికైతే వచ్చేసాయి. కిందన మంచిగా ఫొటోస్ అటు తీసుకున్నాము. ఈ డే ఇలా ఎండ్ చేసాము. డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ టేక్ కేర్. బాయ్ బాయ్. ఈ వీడియోకి మంచి వ్యూస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. బాయ్.